హాయ్ ఫ్రెండ్స్, మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము శ్రీ కనక నాగవరపమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది వేటపాయలం బాపట్ల జిల్లాకి సంబంధించిందండి. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అండి. ఏమైనా మొక్కులు మొక్కుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి. చీరాల, బాపట్ల, ఒంగోలుకి సంబంధించిన వాళ్ళంతా ఈ గుడికి అయితే చాలా బాగా వస్తారు. వాళ్ళు కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి. చక్కగా నెరవేరిన తర్వాత ఇలా వచ్చి అమ్మవారికి వేటలను అయితే సమర్పించుకుంటారు, పొంగళ్ళు పెట్టుకుంటారు. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. నిజం చెప్పాలంటే మన మనసులో ఎప్పటి నుంచో నెరవేరని కోరికలు ఉంటే గనక నెరవేరుతాయండి. చాలా అంటే చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఇదేనండి అమ్మవారి గుడి. ఇదిగోండి, ఇటు లోపల సైడ్ నుంచి అయితే వెళ్ళాలి అమ్మవారి దర్శనానికి. అక్కడ అమ్మవారి గర్భగుడి అయితే ఉంది. ఇది వెనక సైడ్ అండి. పుట్ట అయితే ఉందండి. ఇక్కడ ఆదివారము, మంగళవారం అయితే చాలా ఫేమస్గా ఉంటుందండి. జనాలు బాగా వస్తారు. ఆదివారం అయితే వేటల్ని, కోడిల్ని కోసుకొని పొంగళ్ళు పెట్టుకుంటారు. చాలామంది భోజనాలు కూడా పెట్టుకుంటారండి. ఇదిగోండి, ఇక్కడ ఈ చెట్టుకి మాత్రం మన మనసులో ఏమన్నా కోరుకొని ఇలా దారం గనక చుడితే గనక కోరికలు అయితే నెరవేరుతాయి అంటారు. ఇదేనండి గుడి. ఇది మొత్తం గుడి ప్రాంగణం అండి. ఈ గుడి మాత్రం మామిడి తోట మధ్యలో ఉందండి. చుట్టూతా మామిడి తోటలు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. ఇదిగోండి, అమ్మవారి దర్శనం అయిపోయాక ఇలా అయితే బయటికి రావాలి. ఇదిగోండి, బయటికి వచ్చాక ఎడం పక్క సైడు అమ్మవారి గుడి అయితే ఉంది. ఇదిగోండి, గర్భగుడిలో అమ్మవారు ఇలా అయితే కనిపిస్తారు. అమ్మవారి ప్రతిరూపంగా ఇక్కడ పెట్టారండి. ఇలానే ఉంటారండి లోపల అమ్మవారు. ఇదేనండి గుడి మొత్తము. ఇదిగోండి, కనిపించేదే వేప చెట్టు. ఇక్కడ అన్ని జంట నాగపాముల విగ్రహాలు అయితే ఉంటాయి. ఇదిగోండి, ఇలానే చెట్ల కింద భోజనాలు అయితే పెట్టుకొని తింటారు. ఎలా ఉందండి మా వీడియో? శ్రీ కనక నాగవరపమ్మ దేవి ఆలయం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.